ఇది అప్ టు ద మార్క్ అని నాకైతే అనిపించలేదు. ఒకటి మాత్రం గ్యారంటీ, ₹999 ప్రైస్ పాయింట్లో మార్కెట్లో ఉన్న TWS ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనకి Mivi Duopods F60 అని చెప్పి ఒక రివ్యూ నెట్ అయితే పంపించడం జరిగింది. ఇవి TWS ఇయర్ ఫోన్స్ అనమాట. ఇవి లాంచ్ అయ్యి మనకి 2 days అయితే అవుతుంది. సో ప్రస్తుతానికి దీని రివ్యూ నెట్ పంపించారు. వీటిని అన్బాక్స్ చేసి వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, ఫిట్టింగ్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. దాని తర్వాత రివ్యూ చెప్తాను. చేసిన ప్రైస్ ₹999. మనకి ఫస్ట్ సేల్ కింద ₹999 అమ్మడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో చెక్ చేస్తే ₹1300 దాకా అయితే వీటి యొక్క ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. 1300 ప్రైస్ పాయింట్లో మీరు వీటిని కొనాలా వద్దా, లేకపోతే ₹999 ప్రైస్ పాయింట్లో మీకు కొనొచ్చా అనేది ఈ వీడియో ఎండ్లో చెప్తాను. అండ్ నా రేటింగ్ కూడా ఇస్తాను. సో వీడియో క్వాలిటీకి ఎంత అండ్ బిల్డ్ క్వాలిటీకి ఎంత, బ్యాటరీకి ఎంత అనేది రేటింగ్ కూడా ఇస్తాను. ఒకవేళ మీరు ₹1000 ప్రైస్ పాయింట్లో మంచి TWS ఇయర్ ఫోన్స్ కోసం చూసినట్లయితే ఈ వీడియో మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. Mivi Duopods F60 ట్రిపుల్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని మనకి ఇక్కడ కనబడుతున్నాయి. డీప్ అండ్ పవర్ఫుల్ బేస్, మేడ్ ఇన్ ఇండియా, ఎన్వైర్న్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి మనకి ఇక్కడ రాసి ఉంచారు. లెఫ్ట్ సైడ్ మనకి పుష్ ద లిమిట్స్ అని రాసింది, రైట్ సైడ్ ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. టాప్ అండ్ బాటమ్ మనకి ఎంటీగా రాసున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి HD స్టీరియో సౌండ్, లాస్లెస్ ఆడియో, డ్యూయల్ మైక్ ENC ఫర్ బెటర్ కాలింగ్, వన్ టచ్ ప్లే పాస్ ఆన్సర్ కాల్స్, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా, సూపర్ సాలిడ్ బేస్, స్వెట్ ప్రూఫ్ IPX 4.0, 1 year లిమిటెడ్ వారంటీ అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి మనకి జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణలో మనకి మ్యానుఫ్యాక్చర్ అవడం జరుగుతుంది. దీంట్లో వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్న పాయింట్స్ ఏంటో చెప్తాను. వీళ్ళు 50+ hours వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెప్పని ఒకటి బాగా హైలైట్ చేస్తున్నారు. సెకండ్ది సూపర్ సాలిడ్ బేస్ అని చెప్పని వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. ఈ 2 పాయింట్స్ ఉన్నాయా లేదా. అండ్ ఎన్వైర్న్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్స్ అని చెప్పని మనకి డైరెక్ట్గా వీళ్ళు Duopods ENC F60 అని తీసుకొచ్చారు. ఆ ఎన్వైర్న్మెంట్ నాయిస్ క్యాన్సిలింగ్ కాల్స్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా ఒక కాల్ అయితే వినిపిస్తాను. ఆ ఆడియో కూడా మీరు విందురు కానీ. ఇంక ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి పేపర్ వర్క్ ఉంది. ఫస్ట్ మనకి వారంటీ కార్డ్ ఇస్తున్నారు. తర్వాత మనకి యూజర్ మాన్యువల్ కనబడుతుంది, F60 ఎలా వాడాలి, ఎలా పే చేయాలని చెప్పని. అండ్ థర్డ్ మనకి వెల్కమ్ కార్డ్స్ అయితే కనబడుతున్నాయి. సో ఈ పేపర్ వర్క్స్ని పక్కన పెట్టిన తర్వాత Duopods F60 అని చెప్పని మనకి షెల్ అయితే ఇక్కడ కనబడుతుంది, మనకి కేసు. అండ్ ఆ కేసు తీసిన తర్వాత మనకి యాక్సరీస్ బాక్స్ ఇస్తున్నారు. యాక్సరీస్ బాక్స్లో ఇది మనకి Type-C కేబుల్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఇది మనకి Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి రబ్బర్ క్యాప్స్, రబ్బర్ టిప్స్ అయితే వస్తున్నాయి. మీడియం మనకి దీంట్లో అటాచ్ చేశారు, లార్జ్ అండ్ స్మాల్ మాత్రం మనకి ఇక్కడ సపరేట్గా అయితే ఇస్తున్నారు. సో ఈ ఫ్రెండ్స్ ఒకసారి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. సో ఈ కంటెంట్స్ అన్నింటినీ పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు 60 గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీటి యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఇది పెబుల్ డిజైన్తో వస్తుంది. మనకి చూడడానికి, చేతిలో పట్టుకోవడానికి చాలా అంటే చాలా హ్యాండీగా ఉంటుంది. వీటికి పౌచెస్ కూడా మీకు బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఈజీగా దొరుకుతాయి. మనకి దీంట్లో మొత్తం 3 కలర్స్ అయితే వస్తుంది. వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్తో వస్తున్నాయి. రెడ్ కలర్ కూడా మనకి అప్పుడప్పుడు అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ రెగ్యులర్గా 3 కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి. లోపల బడ్స్ చూసుకున్నట్లయితే మనకి రబ్బర్ టిప్స్ సైజ్ వస్తున్నాయి, అంటే ఇన్నియర్ టైప్తో. మీకు లోపల కంఫర్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ కేస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్ స్లిమ్ అండ్ స్లీక్ గా ఉన్నాయి. అండ్ కింద మనకి Type-C పోర్ట్ ఇస్తున్నారు, ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. మైక్రో USB పోర్ట్ ఇస్తారు 999 ప్రైస్ పాయింట్లో. కాకపోతే ఈసారి మనకి ఈ జనరేషన్లో Type-C పోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. లాస్ట్ జనరేషన్ కూడా Type-C పోర్ట్ని తీసుకొచ్చారు, ఈసారి కూడా Type-C పోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ 50+ hours బ్యాటరీ బ్యాకప్ అని చెప్పడానికి కారణం నాకు ఇదే అనిపించింది. ఏంటంటే బడ్స్ ని పక్కకు పెట్టేసినా సరే కేస్ మనకి చేతిలో కొంచెం హెవీగా అయితే అనిపిస్తుంది. బ్యాటరీ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మనం బడ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఒక్కొక్క బడ్ కి మనకి 3 మైక్స్ అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో ఫ్రంట్ ఒకటి, కింద ఒకటి అండ్ బ్యాక్ సైడ్ ఒకటి మనకి ఎన్వైర్న్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్స్ కోసం మనకి టోటల్గా 3 మైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మైక్ వచ్చేసరికి మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్, మీకు కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఈ కింద మైక్రోఫోన్ అనేది ఉపయోగపడుతుంది. కేస్ పరంగా ముందున్న 4 LED ఇండికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి కేసులో ఉన్న ఛార్జింగ్ ని మనకి ఇవి ఇండికేట్ చేస్తాయి. 4 పాయింట్స్ మనకి ఇండికేట్ చేస్తాయి. ఒక్కొక్క పాయింట్ 25% ఛార్జ్ ఇండికేట్ చేస్తుంది. కింద మనకి Mivi అని చెప్పిన బ్రాండింగ్ కనబడుతుంది. అండ్ బడ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే బడ్స్ కి మనకి 2 LED ఇండికేషన్స్ కనబడతాయి. ఒకటి రెడ్ కలర్, ఒకటి వైట్ కలర్. రెడ్ కలర్ వస్తే మనకి ఛార్జ్ అవుతున్నట్టు, బ్లూ కలర్ వస్తే పేరింగ్ మోడ్ ఆర్ కనెక్ట్ అయినట్లు మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అండ్ బడ్స్ పరంగా మనకి టచ్ కంట్రోల్స్ పరంగా మాట్లాడుకున్న సేమ్. మనకి సింగిల్ టచ్ చేస్తే మీకు పాస్ అండ్ ప్లే అవుతాయి. డబుల్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది రైట్ సైడ్ బడ్ కి. అండ్ లెఫ్ట్ సైడ్ బడ్ కి డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్రీవియస్ మోడ్కి అయితే వస్తుంది. అండ్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 3 seconds మీకు గూగుల్ ఆర్ సిరి వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతాయి. అండ్ వీటి యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్మల్గా ఎటువంటి యాప్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ క్యాప్ ఓపెన్ చేసి బడ్స్ని మీరు పక్కకు పెట్టేసి Duopods F60 అని కనబడుతుంది, దాని మీద మీరు టచ్ చేసి అలో చేస్తే వెంటనే మీకు ఇవి కనెక్ట్ అయిపోతాయి. మీకు SBC కూడా అయితే ఇవి ఈ బడ్స్ సపోర్ట్ చేస్తాయి. టచ్ కంట్రోల్స్ కూడా మీరు మోడిఫికేషన్ చేసుకోవడం ఇలాంటిది అయితే ఏముండదు. ప్రీ ఇన్స్టాల్డ్ టచ్ కంట్రోల్స్ ఏవైతే వస్తున్నాయో అవే టచ్ కంట్రోల్స్ని మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం కస్టమైజ్ చేసుకోవడానికి అయితే ఎటువంటి ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. దాని మీద వీళ్ళు వర్క్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ మొత్తం ఇది మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ నార్మల్గా చేతిలో పట్టుకోవడానికి కానివ్వండి, ఇదంతా మనకి ప్రీమియం ఫీల్ కలుగుతుంది. కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా ఒకే ఒక దగ్గర వీళ్ళు లాగ్ అవుతుంది. ఏంటంటే ఈ సౌండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి.
లోపల మనకి పెట్టిన తర్వాత అసలు యాక్చువల్గా కదలకూడదు, మనం అటు ఇటు కదలకూడదు, అటు ఇటు ఊపినా సరే మనకు కదలకుండా ఉంటే స్టేబుల్గా ఫిట్గా ఉంటే మనకి లోపల బిల్డ్ క్వాలిటీ చాలా బాగున్నట్లు. కాకపోతే ఆ అనాయింగ్ సౌండ్ అనేది కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, లోపల కొంచెం కదులుతూ ఉన్నాయి మనకి బడ్స్ పెట్టేసిన తర్వాత. లో లేటెన్సీ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డెడికేటెడ్గా లో లేటెన్సీ మోడ్ అయితే ఏమీ లేదు. జస్ట్ మీరు గేమ్స్ ఆడుకునేటప్పుడు కొంచెం లేటెన్సీ తగ్గిస్తుంది, కానీ డెడికేటెడ్గా లో లేటెన్సీ మోడ్ అయితే ఏం లేదు. నేను 2 ట్యాప్ చేసి పట్టుకున్నాను, లో లేటెన్సీ మోడ్ లాంటిది నాకైతే ఏం యాక్టివేట్ అవ్వలేదు. ఇప్పుడు ఒకసారి మనం ఫీచర్స్ అన్ని పక్కకు పెట్టేసి ప్రోస్ అండ్ కాన్స్ రూపంలో నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ పాయింట్స్ ఏంటో మీకు షేర్ చేసుకుంటాను. పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ నాకు టైప్ సి పోర్ట్ అనేది చాలా బాగా నచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ జనరేషన్లో మనకి అన్ని టైప్ సి పోర్ట్స్ అవి మైక్రో ఎస్బీ కోసం మళ్ళీ ఎత్తుకోకలేదు, టైప్ సి పోర్ట్ రావడం మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. సెకండ్ పాయింట్ బ్యాటరీ బ్యాకప్. ఒక్కొక్క బడ్ మనకి 5 to 6 hours వరకు నా యూసేజ్లో అయితే నాకు అనిపించింది. నేను ఈ రోజు మార్నింగ్ నుండి యూస్ చేశాను, ప్రెసెంట్ 75% వాల్యూమ్లో యూస్ చేశాను. కేస్ పరంగా మాట్లాడుకుంటే బడ్స్ని ఒక 5 times అయితే ఛార్జ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు టోటల్ ఒక 50 hours అయితే ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. కాకపోతే 30+ hours అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 1 full వర్కింగ్ డే ఖచ్చితంగా మీరు యూస్ చేసుకోవచ్చు, ఫుల్ వాల్యూమ్లో మీరు యూస్ చేసినా సరే. నెక్స్ట్ నాకు దీంట్లో బాగా నచ్చింది బేస్. సో సౌండ్ క్వాలిటీ గురించి తర్వాత మాట్లాడతా. బేస్ మాత్రం ప్రెజెంట్ చాలా బాగుంది, అంటే ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే బేస్ కొంచెం ఎన్హాన్స్ అయింది. సో బేస్ పరంగా కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు. అండ్ ఈఎన్సీ ఎన్వైర్మెంట్ నాయిస్ క్యాన్సిలింగ్ ఒకటి దీంట్లో ప్లస్ పాయింట్. నేను ఒక కాల్ రికార్డ్ని రికార్డ్ చేశాను, దీంతో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నార్మల్గా ప్లెజెంట్ ప్లేస్లో మాట్లాడాను, అండ్ నెక్స్ట్ అదేవిధంగా టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి దాని దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడాను. సో అక్కడ ఉన్న సౌండ్ క్వాలిటీని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. గురు, ఇది నేను మీవికి వచ్చిన రివ్యూ యూనిట్ నుంచి మాట్లాడుతున్నా. సౌండ్ క్వాలిటీ టెస్ట్ చెప్పు. నా వాయిస్ ఎలా ఉంది? బాగుంది, క్లియర్గా ఉందా? క్లియర్గానే ఉంది. ఇప్పుడు ఒకసారి ఫ్యాన్ ఆన్ చేస్తా, నాయిస్ వస్తుంది. నాయిస్ ఉన్నప్పుడు ఎలా ఉంది? ఫ్యాన్ ఆన్ లో నాయిస్ వస్తుంది. ఎంతవరకు వస్తుంది? నార్మల్గా వస్తుంది, మరీ ఎక్కువ రావట్లేదు, నార్మల్గా వస్తుంది. నెక్బ్యాండ్స్ కంపేర్ చేసి ఇది బాగానే ఉంది. ఇది బాగానే ఉంది. ఓకే బాయ్, మళ్ళీ మాట్లాడు. ఒకసారి కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్ ఫస్ట్ కాన్ వచ్చేసరికి నాకు సౌండ్ క్వాలిటీ దీంట్లో యావరేజ్ ఉంది. సో 1300 rupees పెట్టాల్సిన ప్రైస్ పాయింట్ అని అనిపించలేదు. సౌండ్ క్వాలిటీ పరంగా యావరేజ్ ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చెప్పాను కదా, సో కొంచెం లోపల అనోయింగ్ సౌండ్ వస్తుంది. ఆ రెండు నాకు కాన్స్ అనిపించినాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వీళ్ళు ఆ కస్టమైజేషన్ ఒకటి, టచ్ కంట్రోల్స్ కస్టమైజేషన్ ఒకటి, దాని మీద వర్క్ చేస్తే బాగుండు. ఒక సపరేట్ డెడికేటెడ్ యాప్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీవి నుంచి మనకి సౌండ్ బార్స్ కూడా వచ్చినాయి, దీని వీడియో కూడా మీకు వస్తుంది. సౌండ్ బార్ వస్తున్నాయి అండ్ స్పీకర్స్ వస్తున్నాయి. ఒక సౌండ్ ఎకో సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ యాప్ తీసుకొచ్చి దాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే కొంచెం జనాల్లోకి వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ యాప్ ఒకటి ఇస్తే చాలా బాగుండేది. ఇవి నాకు కాన్ సెక్షన్లా అనిపించినాయి. ఇప్పుడు ఒకసారి మనం సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీకి నేను రేటింగ్ ఎంత ఇస్తానని చూసుకున్నట్లయితే, ఫస్ట్ దీంట్లో మిడ్స్ హైస్ లోస్ పరంగా మాట్లాడుకుందాం. మిడ్స్ మాత్రం ఓకే అని చెప్పుకోవాలి, మరీ సూపర్ అని చెప్పలేం, మరీ అసలు బాగాలేదని చెప్పలేను. మిడ్స్ అయితే ఓకే. హైస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్ యావరేజ్. మనకు అసలు ట్రిపుల్ కానీ వోకల్స్ కానీ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. లోస్ మాత్రం ఓకే. బేస్ మీకు బ్రహ్మాండంగా ఉంది, అంటే మరీ ఓవర్గా బేస్ కూడా ఎక్స్పెక్ట్ చేయమాకండి. బేస్ బాగుంది, కాకపోతే ప్రీమియంగా లేదు, బాగుంది, ప్రీమియం బేస్ కాదు ఇది. సో 999 rupees ప్రైస్ పాయింట్లో మీకు బేస్ ఎలా వస్తుందో అలా మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ వోకల్స్ ఇవి చూసుకున్నట్టయితే లాస్ట్ ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఉంది, కానీ ఇది అప్ టు ద మార్క్ అని నాకైతే అనిపించలేదు. ఒకటి మాత్రం గ్యారంటీ, 999 rupees ప్రైస్ పాయింట్లో మార్కెట్లో ఉన్న TWS ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది మాత్రం చాలా బాగుంది. నేను బౌల్ట్ అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేస్తాను 999 rupees ప్రైస్ పాయింట్, కాకపోతే ఇది వాటితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఉంది. సో రేటింగ్ బ్యాటరీ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను 4.5 out of 5 అయితే ఇస్తాను. అండ్ సౌండ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే 3 out of 5 అయితే నేను ఇస్తాను. అట్ లాస్ట్ 999 rupeesకి ఈ బడ్స్ కొనొచ్చా అని నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఈ ప్రైస్ పాయింట్లో మీకు మంచి వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. ఇంకా 1500-2000 రూపాయల ప్రైస్ పాయింట్ పెట్టుకుంటే మీకు రియల్మీ నుంచి వస్తున్నాయి, కానీ 1000 రూపాయల ప్రైస్ పాయింట్లో మాత్రం ఇదే మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ట్రై చేయండి, 2000 రూపాయల ప్రైస్ పాయింట్ పెట్టి వాటికి వెళ్తాక ట్రై చేయండి. బెటర్ మీకు స్ట్రిక్ట్లీ 999 rupees అనుకుంటే మాత్రం దీనికైతే మీరు కొనుక్కోవచ్చు. 1100 రూపాయల ప్రైస్ పాయింట్లో ఇది కొనదగ్గ ఇయర్ ఫోన్స్ అయితే నాకైతే అనిపించలేదు. సో ఇది సౌండ్ బార్ గురించి చెప్పాలి. సో ఇది 100 watt సౌండ్ బార్ మీవి నుంచి వస్తుంది. సో దీని రివ్యూ అనేది మీకు త్వరలో పోస్ట్ చేస్తుంది. నాకు వచ్చి 10 days దాకా అవుతుంది. సో దీన్ని రికార్డ్ చేసి దీని రివ్యూ అనేది మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. ఇది మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ సౌండ్ బార్ 5000 rupees ప్రైస్ పాయింట్లో లాంచ్ చేయడం జరిగింది. దీని రివ్యూ మీకు చాలా అంటే చాలా త్వరగా మన ఛానల్ అయితే రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ మన Mivi Duopods F60కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ నా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సరికి షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ తరుణ్, అండ్ ఫస్ట్ ఆల్ ఇస్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ.